అంటే ఈశ్వరుడు ఎప్పుడు ఏమంటాడంటే నీ మనసు నాకు ఇయ్యి అంటాడు. ఏమిటి కష్టం మనసు ఇచ్చేయడానికి మనకి అంటే ఒక్కటే కష్టం, ఆ మనసు చించలం. దాంతో వచ్చిన పెద్ద గొడవంతా ఏమిటో తెలుసా అండి? దాంతో వచ్చిన అల్లరి అది ఇప్పుడు చెప్తే వింటున్నట్టు ఉంటుంది, 2 నిమిషాలకి యాంత్రీకరణము అని దాని దగ్గర ఓ సాధన ఉంది. అది కర్మేంద్రియములను యాంత్రీకరించి తాను వెళ్ళిపోతుంది. నేను పూజ చెయ్యి అన్నాను అనుకోండి, తప్పకుండా చేస్తాను. ఏం చేయమంటావు? ఇదిగో ఈ పువ్వులు తీసి శంకరుడి పాదముల మీద వెయ్యి అన్నాను అనుకోండి, వేస్తాను. ఓం నిధనపతయే నమః అంటే ఈ పువ్వు తీసి ఇలా వెయ్యాలన్నమాట అన్నాను అనుకోండి, వేస్తుంది. ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః ఉంటుంది, ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఏలూరు పెళ్లికి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి కారులో వెళ్ళిపోవడం మంచిదా, రాత్రి 10:30 ట్రైన్కి దేనికన్నా రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళిపోతే మంచిదా? మార్గశీర్ష మాసం మంచు పడుతూ ఉంటుంది, ఆ కారు అక్కడి నుంచి సరిగ్గా NH మీద వెళ్ళడం అది లేనిపోని ఇబ్బంది. ఎందుకు ఏదైనా 10:30కి ట్రైన్ ఉందేమో రామాచారి గారిని ఒకసారి అడుగుదా ఉండు. ఈలోగా ఏమైపోతుంది, శివనామములన్నీ అయిపోతాయి. ఇది వేసేస్తూ ఉంటుంది. మనసు ఏలూరు వెళ్ళే సాధనాన్ని ఆలోచిస్తుంటుంది. ఈలోగా అయిపోయింది కదూ, ఇక్కడ చూసి అంటుంది అయిపోయాయి, ఏం చేయమంటావు అంటుంది. మళ్ళీ వస్తుంది వెనక్కి ఒకసారి వచ్చి ధూపమాఘ్రాపయామి వెలిగించంటుంది. మళ్ళీ ఈ అగరత్తులు ఇలా వెలిగించే లోపల అవి అంటుకునే లోపల ఇవాళ వీడికి డబ్బులు పంపిస్తానన్నాను, ATM కార్డు మీద తీద్దామా, లేకపోతే బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసి చాలా రోజులైంది ఒకసారి బ్యాంకుకి వెళ్ళొద్దామా. ఈలోగా ఇవి అంటుకుంటాయి, ఏం చేయమంటావు? మళ్ళీ వస్తుంది, తిప్పుతుంది, గంట వాయిస్తుంది. పైకి పాలు పోయడానికి వచ్చిన వాడు, ఆ గది బయట ఇల్లు ఉడుస్తున్న పని మనిషి, పాపం ఇవన్నీ అక్కడ ముందే స్నానం చేసి పెట్టిన భార్య, మా ఆయన ఎంత బాగా పూజ చేసుకుంటున్నాడో అనుకుంటారు. ఈశ్వరుడు అంటాడు నీ మొహం ఎట్సా, నీ మనసే లేదంటాడు. ఎవడకు కావాలి ఆ పువ్వులు? ఆయన సృష్టిలోవే ఆ పువ్వులన్నీ, ఆయన సృష్టిలోదే అగరవత్తు, అక్కడ అగ్నిహోత్రం ఆయన రూపమే. నీ మనసేది? చేసేదంతా యాంత్రికం.